ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు ఎవరైనా. బయట రచ్చరచ్చ చేస్తున్న ట్రంప్ అమెరికాలో మాత్రం వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు. ట్రంప్ వైఖరితో దేశం నాశనమయ్యేలా ఉందని అమెరికన్లు భయపడుతున్నారు. నువ్వు రారాజువి కాదు, సామాన్యుడివని గుర్తు చేస్తూ రోడ్డెక్కుతున్నారు. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అమెరికా అధ్యక్షుడు సొంత ప్రజలపైనే బురద జల్లుతున్నారు. అంతా నా ఇష్టమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ట్రంప్. ప్రపంచ దేశాలపై టారిఫ్ల దగ్గర నుంచి కీలక రంగాలకు నిధుల కోత దాకా ట్రంప్ ఒంటెత్తు పోకడపై అమెరికన్లు మండిపడుతున్నారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏంజలస్ సహా మొత్తం 50 నగరాల్లో భారీ నిరసనలు జరిగాయి. అమెరికాలోనే కాదు, ట్రంప్ కు వ్యతిరేకంగా కెనడా, బెర్లిన్, రోమ్, ప్యారిస్, స్వీడన్లలో యుఎస్ రాయబార కార్యాలయాల బయట కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ విశ్వవిద్యాలయాలకు నిధుల్ని తగ్గించడం, అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ దళాల్ని మోహరించడం వంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రంప్ నిర్ణయాలతో సంక్షోభం తలెత్తేలా ఉందని అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. అమెరికన్ల నిరసనలకు డెమోక్రాట్లతో పాటు పలు సంఘాలు, ప్రముఖ వ్యక్తుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. అయితే ఇవి హేట్ అమెరికా నిరసనలంటూ అధికార రిపబ్లికన్ పార్టీ ఫైర్ అవుతోంది. ఓవైపు నో కింగ్స్ నిరసనలు జరుగుతుండగా ట్రంప్ రాజకీయ ప్రచార బృందం పోస్ట్ చేసిన వీడియో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ రాజు దుస్తులు, కిరీటం ధరించినట్లున్న ఏఐ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తెగాదు, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ట్రంప్ నిరసనలకు దిగుతున్న వారిపై అక్కస్సు వెళ్లగక్కుతున్నారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న ప్రజల్ని వెక్కిరిస్తూ సోషల్ మీడియాలో ఏఐ వీడియోల్ని షేర్ చేశారు. డెమోక్రాట్లు కూడా తన ముందు మోకరిల్లుతున్నట్లు వీడియోల్ని రిలీజ్ చేశారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ నిరంకుశ పాలనపై అమెరికాలో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. ఆయన సంస్కరణలు, వలస విధానాలు, భారీగా ఉద్యోగుల తొలగింపు వంటి చర్యలకు వ్యతిరేకంగా అమెరికన్లు అక్టోబర్ 18న దేశవ్యాప్తంగా నో కింగ్స్ పేరుతో భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. దాదాపు 2500 ప్రాంతాల్లో జరిగిన ఈ నిరసనలకు యూరప్ దేశాల నుంచి కూడా మద్దతు లభించింది. పాలనా సంస్కరణల పేరుతో ట్రంప్ యంత్రాంగం వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది. పౌరసత్వం, ట్రాన్స్జెండర్ల రక్షణ, అక్రమ వలసల వంటి కీలక అంశాలపై ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లిపోవడం, 3 వారాలుగా అమెరికాలో అనేక సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహా నిరసనలు ఈ ఏడాది జూన్లోనూ జరిగాయి. తాజా నిరసనలతో కొన్ని రాష్ట్రాల గవర్నర్లు ముందు జాగ్రత్తగా జాతీయ బలగాల్ని మోహరించారు.